ప్రార్థన మనం ఎందుకు చేయాలి? మీరు అంటే మనం ఈ ఫ్రీగా మాట్లాడవచ్చు, ఎందుకంటే మనం నైట్ అందరూ అన్యులు వేరే రకంగా ఉన్నారు, మనం దేవునితో మనం ఓపెన్గా మాట్లాడుతున్నాం. అసలు ప్రార్థన మనం ఎందుకు చేయాలి? దైవసేవకుడు ఇప్పుడు వారు చెప్తున్నాడు, ప్రార్థన గురించి చెప్పింది ఇప్పుడే. సో అసలు నేను ఆ విషయమే నేను సిద్ధపడినా, కానీ అది ఉద్దరిపడి ఫెలోషిప్ గురించి మాట్లాడాలి, లేదా ఫెలోషిప్ సహవాసం నేను పరిచర్యలో ఉన్న స్థితిని బట్టి ఆ విషయం నేను మీ మధ్యలో మాట్లాడాలనుకున్నాను. కానీ ప్రార్థన ఎందుకు చేయాలి? ఎవరికైనా సమాధానం మీరు కోచింగ్ చెప్పవచ్చు. ఇంటరాక్టెడ్ విత్ గాడ్, దేవునితో రిలేషన్, ఇంటరాక్టెడ్ విత్ గాడ్, దేవునితో ఇంట్రడక్షన్, లేకపోతే ఇంటరాక్టెడ్ సహవాసం, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇది ఒక లాంటి డిస్కషన్ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈ విషయాన్ని. సరే, అది ఏమన్నా ఉందని మన ఆలోచన. మరి మనం కొన్నిసార్లు నేను కూడా ఎక్కడైనా ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మౌనంగా నాలో పడిన సమాధానం ఉంటుంది, మీ అందరిలో కూడా సమాధానం ఉన్నది. కానీ దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ముందు తెలియపరుస్తా. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము దేవుడితో ప్రతిదినం మాట్లాడేవాడు. మాట్లాడేవాడా కాదు? ప్రార్థన చేసేవాడా? మాట్లాడేవాడు. ఈయన మాట్లాడితే ఆయన కనిపిస్తుంది, ఆయన మాట్లాడితే ఈయన కనిపిస్తుంది. ఎప్పుడు వాళ్ళ సంబంధం తెగిపోయిందంటే వద్దు అన్న పని చేయడం ద్వారా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మన సహోదరులారా, మీరందరూ కూడా, నేను కూడా కొన్ని దేవుడు చెప్పిన విధానాలు లేక ఆచరణలు వాటిని పక్కన పెట్టి మన ఇష్టానుసారమైన మన జీవితం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రానప్పుడు మనం అనుకుంటాం దేవుడు నాతో సాంగత్యంలో లేడేమో అనే డౌట్ మనకు ఉంటుంది. కానీ ఒకనొక టైంలో ఆదాముతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడగలడు. ఎప్పుడు అంటే ఆదాము ఎట్లయితే నిజమైన స్నేహితుడిగా దేవుడితో కలిసినాడో అదే రీతిగా నీవు నేను మనందరం కూడా అంతే పవిత్రంగా ఒకవేళ ఉంటే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. సో దేవుడు మరి ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఎలా మాట్లాడేవాడు, మరి ఎలా ఈ లోకంలో సృష్టింపబడినాడనే విషయం కనుక మనం ఒకవేళ చూస్తే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు, భూమి శూన్యంగా నిరాకారంగా ఉండెను, అక్కడ ఒక ఆత్మ జలములపై అల్లాడుతుండెను అంటారు. హల్లెలూయా. ఎందుకు అక్కడ ఒక ఆత్మ అల్లాడుతుంది? ఎవరికైనా మీకు ఆలోచన వచ్చిందా? ఈ ఆలోచన నా జీవితంలో 2018వ సంవత్సరం నా జీవితంలో ఈ ఆలోచన వచ్చింది. ఆ ప్రశ్న నా జీవితంలో మొదలైంది. నా కుటుంబంగా క్రైస్తవుని ఇదే ప్రాంతంలో మీకు కొందరికి తెలిసి ఉండొచ్చు. మా ఇల్లు రైల్వే స్టేషన్ అవతల ఉంటుంది. మా డాడీ క్రిస్టియన్, మా మమ్మీ క్రిస్టియన్, నేను క్రిస్టియన్గా పుట్టినా, కానీ నాలో క్రిస్టియన్ అలవాట్లు లేకుంటే ఎప్పటి వరకు అంటే 2018వ సంవత్సరం వరకు. నేను 2001వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నా, కానీ నా నిజమైన రక్షణ 2018వ సంవత్సరం. అంటే సుమారుగా 17 సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా కొద్ది రకంగా అన్యులాగానే పెరిగినాను. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రార్థన
వ్యర్థంగా పోదు. నా తల్లిదండ్రులు నా చిన్నతనం నుంచి నా గురించి ప్రార్థన చేసినారు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు కుమారుడు చనిపోయిన తర్వాత మూడవ కుమారుడిగా ఇద్దరు కుమార్తెల తర్వాత నేను పుట్టినప్పుడు వాళ్ళు నిర్ణయించుకున్నారు, దేవుడు ఇచ్చిన దానం దేవదానం అంటే ఆయనకి ఎప్పుడు నేను ఇల్లేదు. నా వాళ్ళు వెంకటేశ్వరంలో ఉండేవాళ్ళు, నేను తార్నాకలో పోయి చదువుకొని వచ్చేవాడిని. నేను బస్సులో వచ్చి ఏం చేసినా వాళ్ళకేమీ తెలియలేదు. కానీ వారి యొక్క ప్రార్థన ఫలితం ఈరోజు మేము ఉన్నటువంటి మాటలను. సో దేవుడు ఎప్పుడు వదిలే దేవుడు కాదు. నిన్ను నన్ను మనందరినీ సృష్టించుకున్నాడు, ఒక పర్పస్తో సృష్టించుకున్నాడు. ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ఈ సృష్టిని సృష్టించినాడు. మనకు అనేక సార్లు కొన్ని మాటలు అనిపిస్తుంది, ఇది నాకు నా జీవితంలో అవుతుందో కాదో అని దేవుడు వాక్యం చెప్తుంది, నేను వాడిలో ఎక్కిస్తాను. కనుక మరి ఆ దేవుడు ఇచ్చిన ఆత్మను గురించిన మాట నాకు ఎప్పుడైతే నా హృదయంలో తగ్గిందో నేను అన్వేషించడం మొదలుపెట్టిన. అసలు జలముల పైన ఆత్మ ఎందుకు వెళ్ళాలంటుంది. బిఫోర్ ది క్రియేషన్ అంటారు, దేవుడు సృష్టి ఆరంభించలేదు. సృష్టి ఆరంభించక ముందు ఆత్మ జలముల పైన అల్లాడుతుందని అన్న వాక్యం మనం చూస్తాం. ఆత్మ ఎందుకు సంచరిస్తుంది? ఆత్మ ద్వారా ఈరోజు మనం ఎలా ఒకరికొకరు కలిసి ఉంటున్నాం, ఎక్కడికొకరు ఏ రీతిగా అనుభవంలోకి వెళ్తున్నాం అనేది కొంచెం డీప్గా చూస్తే, బేసికల్గా నేను ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్లో నాకు ఆ ప్రశ్న వచ్చిన తర్వాత నేను దేవుడితో అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సమాధానం, ఎలక్ట్రికల్ పవర్ అనేది ఒక ప్రాంతంలో ఉత్పత్తి అవుతుంది. అది ఒక వైర్ కనెక్షన్ ద్వారా ఇక్కడ వరకు వచ్చి ఒక స్విచ్ చేస్తే లైట్ వెళ్తుంది. సో దేవుని యొక్క సృష్టిలో ఆత్మ జలముల పైన అల్లాడుతున్నప్పుడు ఎందుకు అల్లాడుతుంది? అప్పటికి సృష్టి లేదు, గాలి లేదు, ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు జలముల పైన ఎందుకు అల్లాడుతుంది అనేది నా ప్రశ్న. అది ఆత్మ ఉన్నది అని చెప్తే పర్వాలేదు, కానీ అల్లాడుతుంది అన్నప్పుడే నాకు ప్రశ్న స్టార్ట్ అయిపోయింది. ఎందుకు అది అల్లాడుతుంది? దేనికోసం అల్లాడుతుంది? ఆత్మ ఎట్లా పనిచేస్తుంది? అప్పుడు నేను దేవుడితో అడిగినప్పుడు అనేక మంది సేవకులు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థతలు ఈ మధ్యలో అవుతుంటాయి మనం చూస్తాం. ఇవి నిజమా అని మనకు ఆశ్చర్యం వేసేలాగా మన జీవితంలో మనం చూస్తాం. మరి అవి నిజం, అవి నాకే డౌట్ ఉండే. ఇద్దరులో పుట్టినప్పటికీ నిజం అనేవి యాక్టింగ్ చేస్తారు. మీరు దేవుడు నిజంగా పడిపోతారు యాక్టింగ్ అని నేను 2018 కూడా అనుకున్నాను. అంటే నిజంగా చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ నిజంగా దైవ సేవకులైతే వారి మాట పలకగా కలుగుతారు. దేవుడి మాట పలకగా సృష్టి కలిగింది. కలుగురు కాక అన్నప్పుడు సృష్టి కలిగినట్టు మనం చూస్తాం. కానీ మనిషిని మాత్రం తన సొంత అస్త్రాలతో చేసి చూశాము అనే మాటలు మనము 7వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఈ ఆత్మ గురించిన విషయం మనం చూసినప్పుడు నాకు వచ్చిన ప్రశ్న, ఎలక్ట్రికల్ ఎట్లయితే కనెక్ట్ అయిందో సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఎట్లా అవుతుంది అని నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు సూటి అయిన సమాధానం నాకు ఇచ్చినాడు. నేను మాట చెప్పగానే కలిగింది కదా, మరి నువ్వు దాన్ని ఎందుకు నమ్మినవా నమ్మలేదా అనేది నాకు ప్రశ్న. సో ఈ సృష్టి అంతా ఉంది అని అంటే నిజంగా జరిగింది అనే విషయం వచ్చినప్పుడు సేవకులు మరి ఏ రీతిగా మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు వాళ్ళు చేసే ప్రార్థనను ఎప్పుడైతే సంబంధం ఆదాముతో దేవుడికి తెగిపోయిందో అప్పుడు వీళ్ళు మొరపెట్టడం స్టార్ట్ చేసింది. ఏదైనా కానీ ఆదాము అవ్వ మొరపెట్టడం స్టార్ట్ చేస్తున్నారు, అంటే ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు వారికి సమాధానం వచ్చేది. అదే రీతిగా ఈరోజు దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా చేస్తున్నప్పుడు ఇక్కడ స్వస్థతలు అవుతుంటాయి.
ఎలా స్వస్థతలు జరుగుతున్నాయని అంటే ఒక మాట బైబిల్లో ఉంది. గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడి నుండి పోతుందో ఎవరికి కూడా ఎవరు. ఆ విధంగానే ఈ ఆత్మ ఎక్కడ ఉందో ఎక్కడ తిరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కాబట్టి ఆ సౌండ్ రూపంలో మీరు వింటున్నారు. ఒకవేళ నేను మాట్లాడలేదు అని నోట్లా అనుకుంటున్నాను, ఆ సౌండ్లో మీకు వినపడదు. ఎందుకంటే నా నా మౌత్ ఊరుతుంది తప్ప అందులో నుండి సౌండ్ అనేది రావట్లేదు. ఆ సౌండ్ ఎప్పుడైతే గాలిలో కలిసి మీ దగ్గరగా వస్తుందో అప్పుడు మీరు వినగలుగుతున్నారు. దేవుని యొక్క ఆత్మ కూడా అదే రీతిగా ఒక్క ఆత్మగా ఈ లోకం మొత్తం కూడా కనెక్ట్ అయి ఉంది. ఎందుకు అనంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చేయండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఇప్పుడు నరుడిలో ఒకటి ఏమున్నది? జీవ ఆత్మ. ఆ జీవాత్మ ఎవరిచ్చిండు? ఎట్లిచ్చిండు? ఊదగా. ఊదగా అంటే బ్రిక్ ఇచ్చిండు, మనకి ఒక ఊపిరిని ఇచ్చిండు. ఇప్పుడంటే సేవకుడు మాట్లాడుతుంటే ఆ మాట బట్టి నేను ప్రసంగం వేరే ఆలోచన చేసుకొని వచ్చిన ఈ మాటలు దేవుడు నాకు ఎందుకు ఎవరికి దేవుడు ఈ మాటలు ఎవరికి తడుపునే నాకైతే తెలియదు. కానీ దేవుడి ఊపిరిని దేవుడు తన ఊపిరిని మనుషునికి ఇచ్చినట్టు మనం చూస్తాం. ప్రతి దానికి జీవం ఉంది. చెట్టుకు జీవం ఉంది, లేక గుట్టకు జీవం ఉంది. ప్రతి దానికి రాయికి కూడా జీవం ఉంది. అవి పెరుగుతూ ఉంటాయి, ఏవైనా కూడా పెరుగుతూనే ఉంటాయి. కేవలము మనిషికి మాత్రమే జీవ ఆత్మ ఇచ్చిండు. ఆత్మ ఉన్నది కేవలము మనిషికే. పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా జీవమే ఇచ్చింది, కానీ ఆత్మను ఇవ్వలేదు. ఆ ఆత్మ జలముల పైన అల్లాడుతున్నది. ఎందుకు అల్లాడుతున్నాడంటే ఆయన ఒక సృష్టిని చేయాలనుకుంటున్నాడు. ఆ సృష్టిలో మనందరినీ చూడాలనుకున్నాడు, ఆయన సంతోషపడాలనుకున్నాడు. కానీ మనిషిని తయారు చేసిన తర్వాత ఆయన చెప్పిన మాటలు మనిషి వినకుండా తన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరు, ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. అనేక మార్లు సేవకుడు మీకు బోధించిన వాక్యాలు మీ జీవితంలో సరి అయిన మార్గంలో నడవడానికి కోసం అనేక మాటలు చెప్తున్నారు. కానీ వాటన్నిటిని కూడా మనం పోల్చుకుంటూ మన జీవితాన్ని ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఇక మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎలా ఉంటాడో అనేది మనం పరిశీలించుకోవాలి. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా నేనే కావచ్చు, కానీ నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవించినప్పుడు నేను ఆ పనిని చేయలేదు. ఎందుకు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నానంటే 2018లో నాకు వచ్చిన ఆపద, నాకు వచ్చిన కష్టం ద్వారా నేను దేవుడి సన్నిధికి పోయి ఒక రూమ్లో ఒంటరిగా నేను ప్రార్థన చేస్తూ నేను అనుకున్నది నెరవేరాలా, సేవకులందరూ ప్రార్థన చేసి అవుతుంది, నేను చేస్తే ఎందుకు అవుతలేదు, నాకు కూడా కావాలి అని నేను పట్టుబట్టి ఆ దినం నేను దేవుడితో బయటపడలేదు. దేవుడు నాకు సమాధానం హల్లెలూయా. ఆ రోజు రాత్రి నేను 10 గంటలకు నాకు ఫోన్ కాల్ ద్వారా సాయిబాబా అనే ఒక వ్యక్తి నాకు కాల్ చేసి నిజామాబాద్ దగ్గర నవాబ్పేట్ రైల్వే గేట్ మ్యాన్లో పనిచేస్తున్నారు. వాళ్ళ తండ్రి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు.
అయ్యా నువ్వు చెప్పినావు కదా దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయని, మా తండ్రికి కళ్ళు పోయినాయి, బాగా తాగి కళ్ళల్లో యాసిడ్ వేసుకుంటారు, అది దేవుడు ఇస్తాడా అని నాకు డౌట్ ఉన్నాయని ఎవరు అందులో సాయిబాబా దేవుడు వచ్చింది అని. అయ్యా మరి అప్పుడు నేనున్న సిచ్యువేషన్ మీకు చెప్తే నవ్వొస్తుంది, కానీ నేను ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే దేవుడు చాలా బిజీ ఉంటాడు, పొద్దున్న 4 గంటలకు ప్రార్థన చేద్దాం అప్పుడు ఇంటాడు. హల్లెలూయా. నా తెలియదు, ఎందుకంటే నాకు తెలియదు, కానీ అదే మరుసటి రోజు 4 గంటలకు ప్రార్థన చేసి మీ డాడీకి 10 గంటల్లో కూడా దేవుడు కనిపిస్తాడని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళిపోయినాను. 10 గంటలకు ఆయన కాల్ చేసిండు, ఆమె ఏడుస్తున్నాడు, నాకు భయపెడుతున్నాను, చనిపోయిపోయినాను. హల్లెలూయా. మనుషుల యొక్క విశ్వాసం, నా విశ్వాసం ఆ రీతిలో ఉన్నప్పుడు ఒక 4-5 నిమిషాల తర్వాత నాకు చెప్తున్నాడు, దేవుడు ఉన్నాడు, మా డాడీ కొత్త కనిపిస్తున్నాడు. ఆ రోజు రాత్రి ఆయన తాగిన నిమిషాల్లో కనిపోయినప్పుడు చాపడంతో ఒక కప్పి కట్టి తన ఇంటికి పంపించినాడు. మరుసటి రోజు వీళ్ళకు ఆ తాగిన మందుల నుంచి బయటకు వచ్చి ఎవరు నాకు పట్టి కట్టిన తీసేసి ఆ రోజు నేను దేవుడికి సమర్పించుకున్నాయా నీ పని నేను వదలకుండా నాకు జవాబు నన్ను నేర్చుకున్న దేవుడు, నిజమైన దేవుడు, నీ ఆత్మను ఆలోచించింది, ఆ ఆత్మను నేను వదులుకోను అనే నిర్ణయంతో ఈరోజు ఈ ముందు ఒకప్పుడు ఇలా బ్యాగ్ చేసుకొని మా ఇంటికి ఒక చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక సేవకుడు వస్తుండే, నాగపూర్ ప్యాసింజర్ అని వచ్చేది, అప్పుడు బొట్టు ట్రైన్ ఉంటుండే. ఆయన వచ్చేది ఎందుకో తెలుసా, నెలకు రూపాయలు శాలరీ పడినప్పుడు 7వ తారీఖు ఆయన మా ఇంటికి వస్తే ఆయన తీసుకొని పోయేది 5 రూపాయలు. మా డాడీ 5 రూపాయలు ఇస్తుంటే ఈ ముస్లింకి ఏం పని లేదా, 5 రూపాయల గురించి ఎక్కడి నుంచి వస్తాడు అని తిట్టుకునేవాళ్ళం, నేను తిట్టుకునేవాళ్ళం. కానీ ఈరోజు అదే తాగేసుకొని జరుగుతుంది. ఎందుకంటే దేవుని పరిచర్య అంత విలువైంది, పైసలు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక ఆత్మ కనుక నువ్వు సంపాదించుకోలేకపోతే నీ జీవితం అర్థం అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు అదే పనిగా నేను నాకు చేతనైనంత వేరే పని చేస్తున్నప్పటికీ దేవుని సేవలో వాడబడుతూ ముందుకు వస్తున్నాను. ఈ ప్రార్థనను చూసినప్పుడు ప్రార్థన ఎందుకు చేయాలంటే ఆ దినాలలో తెగిపోయిన సంబంధం దాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవడానికి కోసమే మనము ప్రార్థన చేయాలి. అది ఏ రీతిగా చేయాలి అని అన్నప్పుడు మనము సంఘముగా చేయాలి అని ఈరోజు టాపిక్. ఈ టాపిక్ గురించి కనుక మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు దయచేసి చదవండి. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవులన్నిటికీ ఒకటే పని ఎట్లాగైతే ఉంటుందో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. శరీరంలో అనేక పార్ట్స్ ఉన్నాయి. ఒక ఏజ్ లేకుండా మనిషిగా మనం ఉండలేము. అట్లానే సంఘంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాన్ని ఇచ్చింది. సదానికి ఒక తలాన్ని ఇచ్చింది, అక్కడికి ఒక తలాన్ని ఇచ్చింది. ఒకరికి ఇచ్చిన తలాన్ని ఇంకొకరికి ఇవ్వలేదు. సేవకునికి ఇచ్చిన తలాన్ని నాకు ఇవ్వలేదు, నాకు ఇచ్చిన తలాన్ని దేవుడికి సేవకుడికి ఇవ్వలేదు. రకరకాలుగా చూడండి, ఆలోచన చేయండి. ఒక ఆయన ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఒక ఆయన ప్లంబర్ ఉంటాడు, ఒక ఆయన డాక్టర్ ఉంటాడు, ఒక ఆయన ఇంజనీర్ ఉంటాడు. మీరేమేంటున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ దేవునికి అవసరం. హల్లెలూయా. సేవకుడే దేవునికి కావాలని ఇక్కడ లేదు. మనిషి శరీరంలో ఏ రీతిగానైతే అన్ని అవసరమో అదే
రీతిగా సంఘంలో కూడా మనం అందరం అవసరం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే సహోదరుడా సహోదరి, నేనేం పని చేస్తాలే సంఘంలో అని నువ్వు అనుకుంటున్నావేమో, నీవే ఒక మూలం ఈ సంఘానికి. సంఘంలో నువ్వు వాడబడితేనే ఇది సంఘము. సంఘంలో ఏదైనా పని నీకు చెప్పినప్పుడు అయ్యా నా పని కాదు ఇది అని కోరుకుంటున్నావేమో. ఒక శరీరంలో ఏ రీతిగానైతే ఒక కన్ను లేకపోతే ఎట్లనైతే చూడలేమో, అట్లనే నీవు కూడా ఈ సంఘానికి ఒక పాత్రను పోషిస్తున్నావు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడు, నాతోనే మాట్లాడు. నాకు ఇచ్చిన తలాంతు ద్వారానే నేను ఇక్కడ నిలబడ్డాను. ఈరోజు మీకు ఇచ్చిన తలాంతు ద్వారానే మీరు కూడా సంఘములకు పని చేయాలి. హల్లెలూయా. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు ఏమైందో మనకు తెలియదు, కానీ నేను ఒక పర్పస్ తో దేవుడు ఎంచుకున్నాడు. ఏ రీతికైతే మనిషి శరీరంలో అనేక విభాగాలుగా ఉన్నాయి, అన్నిటినీ కూడా ఏకపరిచి ఒక పని మనిషి చేస్తున్నాడు. అదే రీతిగా సంఘము కూడా అందరము కలిసి చేసినప్పుడే ఈ సంఘము. ఈ సంఘంలో మరి 3 ప్రాముఖ్యమైన మాటలు నేను మీ ముందుకు తీసుకోవాలని ఆశపడుతున్నాను. మరి మొదటిగా ఫెలోషిప్ మేక్స్ స్ట్రాంగర్. సంఘంగా మనము ఉన్నప్పుడు అది ఒక స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సంఘము అనేకంగా అంటే చాలా మంది, నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి నేను వింటా, ఒక్క కట్టెను ఎవరైనా ఇట్లా ఇచ్చారు, ఒక 10 కట్టలు తీస్తారా? అట్లనే మన సంఘం కూడా ఏక శరీరమైన మనందరం ఒక్క దాటిపై ఉంటే ఎవ్వరు కూడా మనకి ఏమి కూడా చేయలేరు. మరి దీనిగా మీలో ఇద్దరు తాను వేడుకొని దేవునికి వచ్చి ఎవరైనా భూమి మీద ఏకీపించిన ఎడలాది పరలోకంలో నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఏదైనా 2-3 నా నామంలో ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారితో మీతో ఇద్దరు ఏకీపించిన ఎడల సంఘముగా చేరి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 20 వస్తున్నాను. మరియు నీ సహోదరుడు నీ ఎదుట తప్పులు చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతని గర్జించుము. అతడు మీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటుంది. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరి మీద వెంటబెట్టుకొని అతని ఎదురు పోవు. అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజేయము. అతడు సంఘపు మాటలు వినని ఎడల అతనిని మీరు అంజుడిగాను సుందరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధితులో అవి పరలోకమందులో బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదులో అవి పరలోకమందులో విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకలు దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామంలో ఎక్కడ కూడి ఉంటునో అక్కడ నేను వారి మధ్యన ఉంటుందని చెప్పాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే 2-3 నా నామాన్ని పెట్టి స్తుతిస్తే అక్కడ నేను ఉంటాను. మరి ఇంతమందిగా మనం కలిసి ఉన్నాం, కొంతమంది అవసరం లేదు, 2 ఉంటే చాలు, అక్కడ దేవుడు ఉంటాను. హల్లెలూయా. ఈరోజు మరి ఐపీసీ పెద్దకోస్ట్ ఈ విధంగా కట్టబడి ఇంత అద్భుతంగా ఇంత అందముగా కట్టబడి ఉందంటే మీ అందరి యొక్క కృషి. ఒకరు ఎక్కువ చేసి ఉండొచ్చు, ఒకరు తక్కువ చేసి ఉండొచ్చు, కానీ అందరూ కలిసి చేస్తేనే ఈ సంఘంలో సేవకుడు ఒక్కటి చేస్తే కాదు, సదాన్ని ఒక్కటి చేస్తే కాదు, తక్కువ ఒక్కటి చేస్తే కాదు, అందరూ కలిసి చేస్తేనే ఇది
ఉంటున్నాం. ఒకరి ఆత్మతో ఒకరు మనము మన మాటలను షేర్ చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ఒక నూతనమైన అనుభవంలోకి మనల్ని తీసుకువెళ్తున్నాడు. కనుక ఈరోజు మనం అనుకుంటుండొచ్చు, అరే నాకు ఎందుకు మరి పరిశుద్ధాత్మ దేవుడు నా కార్యం చేస్తాడంటే దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత నీపై ఉన్నది. దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. మరి ఈ సమయంలోనైనా మనము సంఘముగా ఒక కట్టుబడి ఉండడానికి ఇద్దరు ముగ్గురు కలిసి ఏ పని చేసినప్పటికీ అక్కడ ఇప్పటివరకు మనం చదివిన వచనాలలో సంఘముగా కూడి వాళ్ళ ఇంటికి పోయి సమాధానం వారికి తెలియపరచుకుంటున్నారు. ఒకవేళ వారు వినకపోతే కూడా ఏం చేయాలో అక్కడ చెప్తున్నట్టు మనం చూస్తాం. సంఘానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఒక మనిషి శరీరంలో ఏ రీతికైతే విడివిడి భాగాలు ఏ రీతికైతే ఏకమైందో అదే రీతిగా సంఘంలో దేవుడు అనేక మందికి అనేక తలాంతులు ఇచ్చినాడు. ఆ తలాంతుల ద్వారా ఆ మనిషికి వచ్చిన కష్టము, ఆ మనిషికి వచ్చిన కష్టాన్ని తీర్చడానికి మీ దగ్గర ఒక సలహా దేవుడు పొందుపరుచున్నాడు. ఈ బ్రదర్ నాకేమి చెప్పేది, ఈ సిస్టర్ నాకేమి చెప్పేది అంటే కాదు. సంఘముగా దేవుడు మీరు సిద్ధపరిచి మీ దగ్గరికి పంపించినాడనే ఒక ఆలోచన కనుక మీ హృదయంలో ఉంటే తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యం చేయవచ్చు. మనం అదే సహోదరుడు సహోదరి, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఏ మాటలు చెప్పినప్పటికీ అది ఎంత మటుకు కరెక్ట్ అని మనం ఆలోచించగల శక్తి ఒకవేళ మనలో ఉంటే దేవుని మనం నిలకడగా ఏకశరీరంగా ఉండడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. కనుక మరి ఈ స్ట్రెంత్ పరంగా ఒకవేళ మనం దాంట్లో ఉండాలనుకుంటే దావీదు రాసిన కీర్తన 46:5 చూస్తే ఆ బలమును గురించిన చూపగలిగిన మాటలు అక్కడ మనం చూస్తాం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి జననము లేదు. అరుణోదయమైన దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. ఓకే, ఇక్కడ మరి ఆ సహాయం ఎవరు చేస్తున్నారంట? దేవుడు చేస్తున్నారు. కనుక మనుషులమైన మనము అనుకుంటుండొచ్చు, అరే ఈ మనిషి ఏది నాకు సహాయం చేస్తుందో. కాదు, దేవుడు తనని ప్రేరేపించి నీ దగ్గరికి పంపించినాడు. నాకైతే అనేక మార్లు ఈ జీవితంలో ఈ సంవత్సరాల కొద్ది ఒక 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను ఏదైతే కోరుకుంటానో అది నా జీవితంలో జరుగుతూ ఉంటుంది. నేను పోయేది 5-6 కిలోమీటర్లు నా జాబ్. నేను వెళ్ళంగా అనిపిస్తాను బయటకు, కొంచెం సైడ్ నుంచి వెళ్తాను జాగ్రత్తగా. ఒకసారి అనౌన్స్ కూడా పడుతుంది, యవనస్తులు 2 ఆడపిల్లలు ఓటాక్ చేసి అంకుల్ ఆంటీ వెళ్ళకపోమన్నా అంటే ఎంత ఆలోచన యవనస్తులకు ఉన్నదంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలియదు, కానీ వారికి సంబంధం లేని విషయాలు కూడా ఎగతాళిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు మనుషులు. మరి అదే రీతిగా ఎప్పుడైతే నేను వెళ్తున్నప్పుడు మరి అనేక మార్పులు నేను ప్రార్థనతో ముందుకు వెళ్తున్నాను. అంటే నన్ను ఓవర్టేక్ చేసి కొంతమంది వెళ్తుంటారు, స్పీడ్గా వెళ్తుంటారు. 6 కిలోమీటర్లు నన్ను ఓవర్టేక్ చేసి వెళ్తుంటారు. నేను మనసులో అనుకుంటాను, ఎవరికి వెళ్ళడం పోతుంది ఆట అనుకుంటాను. నేను 1 కిలోమీటర్ ముందు పోగానే వాళ్ళు బండి ఆపుకొని సైడ్ ఏమో చెక్ చేస్తుంటారు, ఒక బ్యాగ్ చదువుతుంటారు. అనేక సార్లు నేను చూసిన. అలాగే మరి ఎందుకో దేవుడు వారిని నిలవకపోవడానికి కోసమే నన్ను ప్రేరేపించినట్టుగా నేను చూస్తాను. నేను ఆ మనసులో నేను ఆ మాట అనుకుంటే చాలు, వాళ్ళు బండి సైడ్ కాపుకొని ఏదో చదువుతుంటారు, ఏదో మెల్లగా పోతుంటారు సైడ్. అని దేవుడు ఎంత గొప్ప దేవుడు, నేను అడుగుతున్నాను, నాకు తీసుకునే ఉన్నాను. నా ప్రియ సహోదరుల సహోదరి, అది మీకు కూడా రావాలని నాకు ఆశ. దేవుడు నా ద్వారా మీకు ఆ మాటను తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నేను అది పొందుకున్నా కాబట్టి మీకు ఆ మాటను తెలియపరుస్తున్నాను. ఒకనొక జీవితం సమయంలో నేను అన్నిలతో సావాసం చేసి నా తండ్రి కోరుకున్న కోరికలను నేను పక్కన పెట్టి నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవించిన. కానీ
ప్రార్థన నన్ను ఈరోజు ఒక సన్నిధిలో లేక అనేక మంది సేవకులు అసలు కొన్నిసార్లు దుఃఖం కూడా వస్తుంటుంది. ఎందుకంటే కొంత సేవకుల దగ్గర నేను వెళ్ళలేను. వాళ్ళతో అంటే వాళ్ళ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి వాళ్ళని కలిసి షేక్ హ్యాండ్ చేసేంత యోగ్యత లేని నన్ను వాళ్ళే వచ్చి నన్ను నేను పనిచేసే ప్రాంతంలో కలుస్తారు. ఇక్కడ దాదాపు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద సేవకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను ఈ 4 సంవత్సరాలు నేను కలవగలిగాను. అలాగే దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో నన్ను నిలబెట్టినాడు. శేఖర్ బాబు చాలాసార్లు చూస్తుంటారు. పాల్ దినకర్ కానీ ఏ పెద్ద సేవకుడైనా అందరూ కూడా నా దగ్గర వచ్చి కలిసిపోయారు. అంత స్థితిలో నన్ను దేవుడు నిలబెట్టినాడు. ఎందుకంటే నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. నేనంత గొప్పనేం కాదు, నాకు ఏమీ రాదు, నేను ఏమీ చదువుకోలేదు. అంటే ఏం చదువుకోలేదు, బైబిల్ ట్రైనింగ్ ఏం చేయలేదు. కానీ దేవుడు నాలో వాక్యం నింపినాడు, దేవుడు నాలో పరిశుద్ధాత్మ నింపినాడు. నా జీవితంలో జరిగిన అనుభవాలను కొందరిని నన్ను ముందుకు తీసుకురాగలుగుతారు. అనేక మంది సేవకుల ద్వారా నేను విన్న వాక్యం నా హృదయంలో నాటబడి 24 గంటలు నేను పనిచేసే ప్రాంతంలో ప్రార్థన అనేక లక్షల మంది వచ్చి ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రదేశం కంటే ఒకవేళ చూస్తే ఎంతో సంతోషం. నేను అక్కడికి పోయిందంటే నా భార్య నన్ను ఎవరు గుర్తురారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొస్తారు. అంత మంచి ప్రదేశంలో దేవుడు నన్ను నిలబెట్టినాడు. మరి అలాంటి సిచ్యువేషన్లో దేవుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఆ సంతోషం, ఆ స్ట్రాంగ్నెస్ మనకు కావాలి. మొదటిగా మనం దేవుడు చెప్తున్న మాట, మాట మనం స్ట్రెంగ్త్గా ఫెలోషిప్గా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండోదిగా మనం చూస్తే ఫెలోషిప్ ప్రొవైడ్స్ ఎంకరేజ్మెంట్. స్థిరంగా ఉండడానికి ఉత్పత్తి చేస్తున్న కార్యము కానీ లేక ఎంకరేజ్మెంట్ ప్రోత్సహించడం, ఒకరినొకరు ప్రోత్సహించడం కోసం దేవుడు మనకి సంఘముగా నిర్వహిస్తున్నాడు. విషయంలో రెండో విషయంగా మనం చూద్దాం. ఏప్రిల్లో రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం. కొందరు మానవులుగా సమాజంలో కూడట మానక ఒకరినొకరు విస్తరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాపన చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు తోడ్పడుకోవాలని ఆలోచించాము. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఏప్రిల్ 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. 23వ వచనం నుంచి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుంటాము. మనం ఏదైతే ఒప్పుకుంటామో అది నిశ్చయంగా పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఎప్పుడు అని అంటే ఒకరినొకరు మనం ఎంకరేజ్ చేసుకున్నప్పుడు, సంఘముగా ఒకరినొకరు కాకుండా సంఘముగా ఏకీభవించి ఒకరినొకరు ప్రోత్సహించుకున్న సమయంలో దేవుని యొక్క వాగ్దానం ఈ రీతిగా మనకు తెలుస్తుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకున్నాము. అదే 24-25 వచనం చూస్తే కొందరు సమాజం కూడిన మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాపన చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును
మనం ఏం ఆలోచించాలంటే పురుగొట్టుకోవాలి, ఒకరినొకరము హెచ్చరించుకోవాలి, ఒకరితో ఒకరము సహవాసం చేయాలి. మనం చర్చ అయిపోయిందంటే అలా ప్రజలు చేయగలిగినట్టు ఆపరేటివ్ వాళ్ళని దేవుడు ఇది ఇష్టపడలేదు. దేవుడు సంఘంగా మనకు ఏకముతో ఏకాత్మతో ఏక మనసుతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుడు ఎంకరేజింగ్ మాటలతో దేవుడి మాట్లాడుతున్నాడు. మరి చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన ఏది సృష్టించిందో ఆ సృష్టిలో ఒక పాత్రగా వాడుతున్నాడు. ఏది మొదటి మాట్లాడుతున్నాము శరీరం ఏది భాగాలు, ఆ భాగాలుగా మనం హెచ్చరించుకొని ఎంకరేజ్మెంట్ కూడా చేయాలి, ఒకరినొకరము ప్రోత్సహించాలి, నిరుత్సాహపరచదు. అయ్యో నువ్వు పెళ్ళైన అంటే కదా ఆయన బాగా మాసులు ఏదో వాడు కష్టపడి ఏదో పని ఇంకేనా అది చేసేదో కష్టపడి ఏదో పని చేస్తాం, చేస్తే ఇంతేనా అనగానే ఆ ప్రోత్సహించడం ద్వారా మరి మనుషులు దాన్ని ఇష్టపడతారు కదా. ఎప్పుడైతే నువ్వు ప్రోత్సహిస్తూ అయ్యా నువ్వు బాగా పడతావు, తల్లి నువ్వు బాగా పడతావు అంటే నువ్వు బాగా పడలేదంటే నాకు రాదు ఇంట్లో పోయిందంటే నువ్వు పడతావా. సంఘంలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకరినొకరు ప్రోత్సహించాలి. నువ్వు బాగా పాడినావు, ఇంకోసారి నువ్వు ఇంకా మంచిగా పాడుతావు, లేదా నువ్వు ఈసారి తక్కువ మార్కులు వచ్చినాయి, లేదా ఇంకోసారి నువ్వు చాలా మార్కులు చేసి నీకు ఆ జ్ఞానం ఉన్నది, దేవుడు నీకు ఆ తెలివి ఇచ్చినాడు. నువ్వు ఎప్పుడైతే ప్రోత్సహిస్తావో తప్పకుండా సంఘంగా మనము అదే సహోదరుడా సహోదరుడా ఒకరినొకరు ప్రోత్సహించుకునే వాళ్ళు. మొదటిగా మనము స్ట్రాంగ్గా ఉండాలి, రెండోదిగా ప్రోత్సహించే వాళ్ళగా ఉంటారు. మరి లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన వారికి బలగా నయం తీర్చు, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనబడునా. మనుష్య కుమారుడు మరి దేవుడి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యం మనకందరికీ కూడా తెలుసు. కానీ ఆయన చేసిన పనులలాగా మనం చేయమని మనం అనుకుంటే మనం ఏం చేస్తున్నాం, మళ్ళా మన ఇష్టం. ఆయన ప్రతి ఒక్కరిలో ప్రోత్సహించినట్టుగా మనం చూస్తాం. లోకంలో ఆయన 12 మంది శిష్యులను తయారు చేసుకొని నేను చేసినట్టు మీరు కూడా చేయండి అని చెప్తున్నాను. అంతేగాని నేను ఒక్కనే చేస్తుంటే నా ఇంట్లో ఆయన ఏదైనా పని చేస్తున్నాడో ఆ పని ద్వారా ఇతరుల 12 మంది కూడా శిష్యులకు నేర్పించి మీరు నా తరం మీరు కూడా ఇలా చేయాలి అని వారిని ప్రోత్సహించినట్టుగా చూస్తారు. ఈరోజు నీవు నేను మనందరం కూడా ఎవరిని ప్రోత్సహిస్తున్నాం, అసలు ప్రోత్సహిస్తున్నామా లేదా మన ప్రశ్న మనం వేసుకున్నట్లయితే దేవుడు మరి మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఇక మూడవ విషయానికి వస్తే ఫెలోషిప్ హెల్ప్స్ గ్రో, ఎదుగుదల గురించి ఫెలోషిప్ మనకు కావాలి. ఆత్మవరములు మరి క్రమపరచడం గురించిన విషయాలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి ఒక కీర్తన పాడవల్లని ఉన్నారు, మరి ఒకరు బోధింపవల్లని ఉన్నారు, మరి ఒకరు తనకు బయలుపరచబడ్డది అర్థం చేయవల్లని ఉన్నారు, మరి ఒకరు భాషతో మాట్లాడవల్లని ఉన్నారు, మరి ఒకరు అర్థము చెప్పవలనని ఉన్నారు,
సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటనే జరగనీయుడి. మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి చేశాను. అందరినీ వాడుతున్నామా? ఒక్కరినే వాడుతున్నామా? ఇలా రకరకాలైన యోగ్యతలు దేవుడు ఇచ్చినాడు. లేకపోతే వాళ్ళకి ఆత్మ వరములు ఇచ్చినాడు. కొంతమందికి ప్రార్థన చేసే వరం ఉంటుంది, కొంతమందికి జీవించే వరం ఉంటుంది, కొంతమంది స్తుతించే వరం ఉంటుంది. రకరకాలైన వరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అవి మనం ప్రార్థన చేసుకుని పొందుకుంటాం. వారిని ప్రోత్సహిద్దామా లేక వారిని పక్కన పెడదామా? సంఘంగా దేవుడు చెప్పే విషయం ఏంటంటే వీరిని ప్రోత్సహించాలా. తలాంతులు డిఫరెంట్గా దేవుడు మనకి ఇచ్చినాడు. కానీ అవన్నీ మన సంఘంలో ఉపయోగపడుతున్నాయా లేవా అనే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మరి అనేక మాటలు కొందరు కీర్తనలు పాడాలనుకుంటున్నారు, మరి కొందరు బోధిపోవాలనుకుంటున్నారు, మరి కొందరు తన కుటుంబ పరిచయం రకరకాలుగా మనం చూసినప్పుడు ఆ తలాంతులు దేవుడు మనకి ఇచ్చినాడు. ఇక్కడ ఉన్న వారికి ఏ తలాంతులు ఇచ్చినా మీకే తెలుసు. మరి మీ తలాంతులు మీకు తెలియకుండా ఉండవు. ఖచ్చితంగా దేవుడు నా తలాంతులను బయలుపరుస్తున్నాడు. కనుక అప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు నీవు గ్రోత్ కావాలి, ఎదుగుదల కావాలి అనుకుంటే నీకు ఇచ్చిన తలాంతులు నీకు సమయంలో తప్పకుండా వాడాలి. అది వాడితేనే నీకు అది అభివృద్ధిలోకి మనం వెళ్తాం. ఒకవేళ ఒక గ్లాస్లో మనం నీరు తీసుకున్నాం, ఆ గ్లాస్లో నీరులో నిండా నింపుడు ఉన్నన్ని రోజులు అట్లనే ఉండొచ్చు. ఎప్పుడైతే అది కొంచెం ఖాళీ అవుతుందో దాన్ని కొంచెం మళ్ళీ నింపడానికి అవకాశం గ్లాస్ ఖాళీ ఉంటే నీరు పోయొచ్చు, గ్లాస్ నిండా నీళ్ళు ఉంటే పోయొచ్చా? ఖాళీ అయితేనే పోయొచ్చు. కాబట్టి నీకున్న తలాంతుని నువ్వు సంఘానికి వాడినప్పుడు నీ లోపం కొంచెం ఖాళీ అయితే ఇంకెవరైనా వచ్చి దాన్ని నింపడానికి అవకాశం ఉంది. కనుక సంఘానికి నీవు ఒక ఆయుధముగా ఉన్నావు కనుక నీ సంఘంలో కావాల్సిన అవసరత ఏదో నీవు ఎదుగు, అది దేవుడు నీ వల్లనే ఆ పని చేపిస్తాడు. కనుక నీవు వెనుదిరగకుండా దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ద్వారా నువ్వు ఆ పనిని చేయాల్సిందిగా దేవుడు మీకు సందర్భంలో చెప్తున్నాడు. రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవాలి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, మరి విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉన్నది. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. ఇవన్నీ చూసినప్పుడు ఘనత విషయంలో ఒకరినొకరు చేసుకోవాలని కనుక హెచ్చరించుకోండి. దేవుడు మనకు భక్తిని నేర్పిస్తున్నప్పటికీ మనకు అవన్నిటిని కూడా మనం పక్కన పెడుతూ మనకిష్టానుసారమైన జీవితం మనం జీవిస్తున్నాం. అనగానే మన ప్రార్థనకు ఆన్సర్స్ రావడం లేదు అని నేను అనుకుంటున్నాను. అది తప్పో కరెక్టో మీకెళ్ళేవారు. ఎందుకంటే దేవుడు చెప్పిన పనులకి మనం చేయడానికి ఇష్టపడలేక అనిష్టానుసారమైన జీవితం మనం జీవిస్తున్నాం. మరి ఇవన్నీ కావాలనుకుంటే దేవుని యొక్క ఫలాలు మనం చూడాలనుకుంటే దేవుడు ప్రతి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో మన ఫలాలన్నీ కూడా మనకు చెప్తాడు కదా. చదువుకుందాం. ప్రతి రాష్ట్ర పత్రిక 5:16 నుంచి 26 నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నది కనుక మీరు ఏమి చేయ నిశ్చయించునో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు, శరీర
కార్యములు స్పష్టమై ఉన్నది. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామగర్వము, విగ్రహారాధన, అతిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, దేహములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్నదని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవన్నీ కూడా మనం చేస్తే దేవుని రాజ్యం మనము స్వతంత్రించుకోము అని క్లియర్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాము. మనం ఎదగాలి అనుకుంటే ఈ పనులు మనము చేయకూడదు. ఎప్పుడైతే దేవుడు నిన్ను ఎదగాలి అని ఆయన ఆశపడుతున్నాడో ఆదాము చేసిన పని మనం కూడా చేస్తాం. ఏమన్నా ఉత్తర పండు తిరుగుతుంది. ఇప్పుడు ఆయన చేయొద్దు అంటున్నాడు, మనం ఏం చేస్తున్నాం? సో ఆ కనెక్షన్ ఒకవేళ చూస్తే ఆ రోజు చేసిన తప్పే ఈ రోజు కూడా మనము చేస్తున్నాం. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవేళ మీ మనసులో కనుక ఈ 3 మాటలు ఉంచుకుంటే దేవుడు తప్పకుండా నీకు సంఘంగా లేక ఏక శరీరంగా ఒక మనిషిలో ఎన్నైతే అవయాలు ఉంటాయో అదే రీతిగా సంఘంలో కూడా నిలబెట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఐపీసీ సంఘం నా చిన్నతనంలో కూర్చున్న సంఘం చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు గ్రహించిపోయారు. కానీ ఈరోజు ఇంత అద్భుతంగా కట్టుకున్నారు అని అంటే అదంతా మీ ప్రయాసం, మీ ప్రార్థన, దేవుడు చేసిన సహాయం. కాబట్టి మనం అందరం కూడా ఏక శరీరంగా ఉంటూ ఏకాత్మతో ఉంటూ దేవుడి ఒక కోరికను మనం నెరవేరుదాం. ఈ రీతిగా దేవుడు మీకు వాళ్ళకు కూడా ఉండాలని నా చిన్న ఆశ. చాలాసేపు నేను మర్చిపోవాలని ఆశ ఉంది, కానీ ఎందుకో ఇది ఇక్కడికి ముగించాలని అనుకుంటున్నాను. దేవుని చిత్రాలైతే ఒకసారి ఉంటాను. మనం 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా మరి స్ట్రాంగ్గా ఉండాలని, రెండోది ఎంకరేజ్ చేసుకోవాలని, మూడవది ఎదుగుదల కోసం మాట్లాడుతున్నా. ఈ 3 మాటల ద్వారా మీ జీవితంలో కనుక దేవుడు మీతో కనుక ఈ 3 విషయాలు చేయాలని కనుక ఆశ ఉంటే మీరు నాతో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత అందరం మన కన్ను మూసుకుని నాకు దేవుడితో మాట్లాడాలి. ఆ దినం మరి ఉద్దన్న పని చేసిన అవ్వని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు దేవుడు ఎన్నో ఆజ్ఞలు అందిస్తున్నప్పటికీ ఆజ్ఞలన్నింటినీ కూడా పక్కన పెట్టి మనసుదానుసారమైన జీవితం మనం జీవిస్తున్నాం. కనుక అయ్యా, ఇప్పుడైనా నేను నా మనసును మార్చుకొని నేను నీకు ఇష్టడుగా ఉంటాను అని ఒక ఒప్పందం ఈరోజు రాత్రి చేసుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. నీ కుటుంబం ద్వారా నీ సంఘాన్ని దీవించబోతున్నాడు. నీ సంఘం ద్వారా ఈ పట్టణాన్ని దీవించబోతున్నాడు. ఈ పట్టణం ద్వారా ఈ జిల్లా ద్వారా రాష్ట్రం ద్వారా దేశాన్ని దీవించబోతున్నాడు. కనుక నీ కుటుంబం సరిగ్గా ఉండాలి అంటే నీవు సరిగ్గా ఉన్నావు. నీవు మనసు మార్చుకొని దేవుడికి నిన్ను సమర్పించుకుంటే నాతో కలిసి దేవుడితో ప్రార్థన కొనసాగుదాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నీవు మాతో మాట్లాడిన మాట అయ్యా మేమైతే విన్నాం, కానీ దానికి అనుసారమైన జీవితం మేము జీవించటకు నీ కృపణీయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధులకు తండ్రి నీకు వందనాలు. సంఘముగా మేము ఏమి చేయాలో మాకు నేర్పించిన దేవా నీకు వందనాలు. అయ్యా మరి ఏ విషయం కూడా
తప్పిపోకుండా ప్రతి విషయంలో కూడా తండ్రి నమ్మకముగా మేము చేయటకు కృపను అనుగ్రహించుకొని ప్రార్థిస్తాం. అనేక మార్లు మేము పడిపోతున్నప్పటికీ మళ్ళీ నిలబడుకున్నటకు తండ్రి సంఘముగా ఒకరిని ఒకరు హెచ్చించుకుని, ఒకరిని ఒకరు తండ్రి బలపరుచుకొని, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని సంఘంలో కట్టబడ్డ దీపులతో మాకందరికి అనుగ్రహించుకొని సంఘంలో తండ్రి సేవకుల ద్వారా మాతో ప్రతి దినం మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు, సేవకులకు వందనాలు. చేతులు బయటకు దేవునికి స్తోత్రం చెల్లించుకుందామా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రచారం మనం పాడుకొని దేవుని నామాన్ని స్తుతించిన తర్వాత మన మధ్యలో ఈరోజు మరి ఏం చేసినా మరి బ్రదర్ శేఖర్ బాబు గారు వారు మనతో